శ్రీల ప్రభుపాదకి శ్రీరామునిదాయకి శ్రీమద్భాగవతం సప్తమ స్కందం 9వ అధ్యాయం 36వ శ్లోకం. ఏవం సహస్రవదనాంగ్రీ శిరః కరోరు నాసాధ్యకర్ణ నయనాభరణాయుధాఢ్యం మాయామయం సదుపలక్షిత సన్నివేశం దృష్ట్వా మహాపురుష ఆపముదం ద్విరించః. బ్రహ్మదేవుడు అప్పుడు వేల కొలది ముఖములను, పాదములను, శరములను, హస్తములను, ఊరువులను, నాసికలను, కర్ణములను, నయనములను కలిగినవానిగా నిన్ను గాంచగలిగాను. ఇప్పుడు బ్రహ్మదేవుడు తపస్సు చేశాడు, పవిత్రుడయ్యాడు. పవిత్రుడైన తర్వాత బ్రహ్మదేవుడు అప్పుడు భగవానుడి యొక్క దర్శనం ఎలా జరిగిందంటే చతుర్భుజ రూపంలో జరగలేదు, ఆయనకి లేకపోతే ద్విభుజ రూపంలో జరగలేదు. ఆయనకు అనేకమైన పాదాలు, ఊరువులు, హస్తాలు, నాసికలు, కర్ణములు, నయనములు కలిగి ఉన్నవానిగా గాంచగలిగాను. వివిధాభరణములతో ఆయుధములతోను విరాజిల్లుచూ నీవు చక్కని వస్త్రధారణ కావించి ఉంటివి. రూపలక్షణములు దివ్యముగా నుండి అధోలోకం వరకు వ్యాపించి ఉన్నట్టి పాదములు కలిగిన మహాపురుష రూపము నిన్ను గాంచి అతడు పరమానందమును పొందాను. ఏమిటంటే ఆయనకి ఆ రూపం ఎందుకు వచ్చింది అంటే బ్రహ్మదేవుడు సృష్టి చేయాలి. సృష్టి చేసిన తర్వాత ఈ లోకాలన్నీ కూడా సృష్టి చేసిన మనం ఏదైనా పని చేసిన తర్వాత మనకి ఏమనిపిస్తుంది? నా ఘనత అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి అక్కడ భగవానుడు విశ్వరూపాన్ని చూపించాడు అన్నమాట. ఈ విశ్వం అంతా ఎవరు? భగవానుడే. కాబట్టి ఈ విశ్వంలో ఉండే ప్రతి విశేషము కూడా ఆయన చేతనే సృష్టి చేయబడుతుంది. కానీ ఇక్కడ మనం నిమిత్త కారణంగా ఉంటున్నాడు అన్నమాట బ్రహ్మ. మనం చేసేటువంటి కార్యాల్లో మన ఘనత ఏమి ఉండదు, అంతా కూడా కృష్ణుడు తాను తన యొక్క అచింత్యమైన శక్తిని ప్రదానం చేయడం వలన ఆ వ్యక్తి ఆ స్థితిని కలిగి ఉంటూ ఉంటాడన్నమాట. బ్రహ్మదేవుడు పూర్తిగా పవిత్రుడై వేల కొలది ముఖమును, రూపములను కలిగినట్టు అది భగవద్రూపమును గాంచగలిగాను. ఈ భౌతిక జగత్తులో ఆది భగవద్రూపం ఏమిటంటే విశ్వరూపం. ఆ విశ్వరూపంలోని ప్రతీదీ కూడా అంటే అనేక ముఖాలు కనబడ్డాయట. అనేక ముఖాలంటే సృష్టిలో మనం చూడబోయేటువంటి అనేకమైన వైవిధ్యం కలిగినటువంటి ముఖాలన్నీ కూడా అక్కడ భగవానుడు చూపిస్తూ ఉన్నాడు. అనేక నయనాలు, నాసికలు, దివ్యమైనటువంటి ఆయన యొక్క వస్త్రాభరణాలు, ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఏవేవైతే బ్రహ్మదేవుడు సృష్టి చేయబోతున్నాడు అవన్నీ కూడా ముందుగా భగవానుడు చూపిస్తున్నాడు. ఈ పద్ధతి ఆత్మానుభూతి విధానం అనబడును. అంటే ఆత్మానుభూతి ప్రధానంగా ఏమిటంటే మనం భౌతికమైన అనుభూతిలో ఉన్నాము కాబట్టి ఇక్కడ ప్రతిదీ నాది అనేటువంటి భావన, నేను పొందాలి, భవిష్యత్తులో ఇది ఇప్పుడు నా దగ్గర లేదు, భవిష్యత్తులో ఇది పొందుదాము అనేటువంటి భావన కూడా మనకు ఉంటూ ఉంటుంది. కానీ ఈ భావన నుండి మనం బయటపడాలి. ఎప్పుడు బయటపడతాము? ఆత్మానుభూతిని పొందేంత వరకు కూడా మనం అది అంటే ఇక్కడ మనకి ఏదైతే ఇవ్వబడిందో అది భగవంతుడికి మనం వినియోగిస్తున్నాం అంటే వినియోగించలేకపోతున్నాం అనమాట. వినియోగించలేరు కూడా. మనం ఎంతగా విన్నా సరే ఏదో మన స్వార్థం అన్నమాట. నేను పొందాలి, నేను అనుభవించాలి, కొంచెం ధనం భగవంతుడికి వినియోగిద్దామంటే చేయలేము. లేకపోతే మన సామర్థ్యాన్ని అంటే మిగిలిన వాటికి మన సామర్థ్యాన్ని వినియోగిస్తాము, మనం భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి నీరసం వస్తూ ఉంటుంది. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎప్పుడు అంటే అందుకని మనం ఆత్మానుభూతి పడైనంత వరకు కూడా ఈ స్థితి మనలో ఉంటుంది. కానీ మరి మా ఆత్మానుభూతి ఎప్పుడు వస్తుంది? మనం త్యాగం చేయాలి. అంటే ఇప్పుడు భౌతికమైన నిజమైన త్యాగం కాదు, మనం దేంట్లో వినియోగిస్తే అది శాశ్వతమైనటువంటి స్థితిని ఇస్తుందో దాంట్లో వినియోగించడం మనం త్యాగం అనుకుంటూ ఉంటాం అన్నమాట. నిజమైన ఆత్మానుభూతి విధానము భగవాన్ నిరాకార తేజను గాంచుడుగాక భగవంతుని దివ్య రూపమును ముఖాముఖి గాంచుటకే కూడింది. ఇది స్పష్టంగా పేర్కొనబడినట్లు బ్రహ్మదేవుడు దేవదేవుని మహాపురుష రూపమును గాంచి ఉండను. అర్జునుడు కూడా కృష్ణుని అదే రీతిగా గాంచెను. కనుకనే అతడు కృష్ణునితో పరంబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవ మజం విభం అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడికి అంటే అప్పటిదాకా ఒక సామాన్య మానవుడిలా కనబడినటువంటి కృష్ణుడు విశ్వరూపాన్ని చూపించిన తర్వాత నువ్వే పరబ్రహ్మానివి. పరము అంటే ఏమిటంటే అన్నింటికీ అతీతమైంది, దాని మీద ఆ పరం మీద ఆధారపడేటువంటిది ఏదైతే ఉందో అది పరం అన్నమాట. అంటే ఆయన ఉండేటువంటి ధామం కానీ ఆయన ఉండేటువంటి స్థితి కానీ అన్నీ కూడా పరమైనవి, తర్వాత పవిత్రమైనవి. ఆయన పరమపురుషుడుగా ఖ్యాతి కాంచాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ భగవానుడిని ఈ బ్రహ్మదేవుడు ఇంత పూర్వం అంటే తర్వాత అర్జునుడు చూశాడు, ఇంత పూర్వం బ్రహ్మదేవుడు చూశాడు అన్నమాట.
కాబట్టి అది చూసిన తర్వాత మనం గ్రహించాలి ఇక్కడ ప్రతిదీ కూడా భగవంతుడే, కృష్ణుడే. కాబట్టి కృష్ణుడి కంటే అన్యమైనది ఏమీ లేదు. కాబట్టి మనం ఏదైతే నాది అనుకుంటున్నామో అది ప్రతిదాన్ని కూడా కృష్ణుడికి వినియోగించాలి. అంటే మనకు అందుకే న్యాసంగా ఇవ్వబడింది అని చెప్పి చెప్తారనమాట. మనకి ఏది ఇక్కడ శాశ్వతంగా ఇవ్వటం లేదు, కొంతకాలం ఉంచబడతారు, చూస్తారనమాట వీడు చక్కగా వినియోగిస్తున్నాడా లేదా అని. వినియోగించకపోతే అది తీసుకుని దానికంటే నాశరకమైన ఇంకోటి ఇస్తాడు, పోనీ అదన్నా వినియోగిస్తాడేమో అని. మనం ఏ స్థాయిలోని ఎప్పటికీ కూడా భగవంతుడిని వినియోగించకుండా ఇంకా ఇంకా దిగజారిపోతూ ఉంటాం అన్నమాట. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద కీ జై. శ్రీ గౌర్